Ganga Goya. Ja, oi. Unelo toma. Ganga Goya. Ja, oi. Unelo toma. One for a start. Ganga Goya. Ja, oi. Unelo toma. One for a start. Ganga Goya. Ja, oi. Unelo toma. One for a start. మరింత సమాచారాన్ని మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వెన్నెల ఏదైతే తను ప్రేమించిన యువతతో సన్నిహితంగా ఉంటున్నాడు అని చెప్పేసి తన సొంత స్నేహితుడిని హతమార్చిన ఘటన అయితే నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. గత సంవత్సరంన్నర క్రితం కూడా ఇట్లాంటి ఏదైతే ఈ విషయం జరిగింది అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కనిపిస్తుంది. అయితే నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని ఆంధ్ర నగర్ సంబంధించినటువంటి కార్తీక్ ని ఏదైతే రాజు హత్య చేసిన ఘటన కనిపిస్తుందో అంటే ట్రయాంగిల్ లాగానట ఒక అమ్మాయిని ఇద్దరు ప్రేమించిన తర్వాత తన ప్రేమని ఈయననే పొందాలి, ఇట ఖచ్చితంగా ఈయన పట్ల కార్తీక్ పట్ల అయితే ఈమె దగ్గర అవుతుందని చెప్పేసి రాజు కార్తీక్ ని హత్య చేసిన ఘటన కనిపిస్తా ఉంది. వీళ్ళిద్దరు కూడా అంటే ఈ కార్తీక్ గాని ఇక్కడ దానికి సంబంధించినటువంటి రాజు తర్వాత వాళ్ళ తమ్ముడు హరీష్ ముగ్గురు కూడా ఆంధ్రాలో ఉండేవాళ్ళు. ఆంధ్ర నుంచి పని నిమిత్తం ఇక్కడ నిజామాబాద్ జిల్లా నందిపేటకు వచ్చారు. ఈ వచ్చిన నేపథ్యంలో ఒక అమ్మాయి సంబంధించిన అమ్మాయిని ఇద్దరు కూడా లవ్ చేస్తున్నట్టుగా అయితే తెలిసింది. ఈ నేపథ్యంలోనే కార్తీక్ ని ఈ రాజు హత్య చేసిన ఘటన అయితే కనిపిస్తుంది. చాలా రోజుల కింద జరిగినా కూడా ఇప్పుడైతే ఈ వెలుగులోకి వచ్చిన సందర్భం కనిపిస్తుంది. అయితే దానికి సంబంధించినటువంటి రాజు తర్వాత వాళ్ళ తమ్ముడు ఉన్నటువంటి హరీష్ కూడా ఈ పథకం ప్రకారం అయితే ఈ కార్తీక్ ని హత్య చేసిన సందర్భం కనిపిస్తా ఉంది. మధ్యలో వస్తున్నాడు తనకు సంబంధించినటువంటి ఇబ్బంది లాగా అయిపోయిందని చెప్పేసి అతను వాళ్ళిద్దరు కూడా ఒక పథకం ప్రకారం అయితే సంబంధించినటువంటి ఆ గ్రామంలో తనని తీసుకెళ్లేసేసి మద్యం తాగించి కర్రలతో రాళ్లతో కొట్టి చంపినట్టుగా తెలుస్తా ఉంది. ఇది చాలా రోజుల నుంచి జరిగిన తంతుని ఇప్పుడు తన సంబంధించినటువంటి కొంతమంది స్నేహితులు ఈ చనిపోయిన కార్తీక్ వాళ్ళ తల్లికి కూడా చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ విషయం కూడా నిన్న బయటకు రావడంతో కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశం అయింది. గత సంవత్సరంన్నర కింద జరిగినటువంటి సంఘటన ఇంత లేట్ గా రావడం పట్ల కూడా ఎందుకు ఇలా అని చెప్పేసి వాళ్ళ తల్లికి కూడా ఒక డౌట్ అయితే వచ్చింది. అయితే మొత్తానికైతే వాళ్ళు ఈయన ముందర నుంచే కార్తీక్ కొద్దిగా ఒక మెంటల్ గా కొద్దిగా రఫ్ గా ఉండడంతో కూడా ఈయన ఆంధ్రాకి వెళ్ళిపోయి ఉంటాడు. సంబంధించిన అమ్మాయిని ప్రేమించి ఆమెను తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు అని చెప్పేసి స్థానికంగా వాళ్ళ
తల్లి భావించిన నేపథ్యం కనిపిస్తుంది. ఇందుకనే గతంలో కూడా ఒక కంప్లైంట్ చేసినప్పటికీ పోలీస్ స్టేషన్ లో దానికి సంబంధించినటువంటి ఓకే వెళ్ళిపోయినట్టుగా వీళ్ళు కూడా పోలీసులు ఒకలాగా నిర్ణయించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే గత కొన్ని రోజుల క్రితం అయితే మళ్ళీ ఆమెకు డౌట్ రావడం, సంబంధించిన స్నేహితులు కార్తీక్ మృతి చెందాడు అన్నట్టుగా కార్తీక్ వాళ్ళ తల్లికి ఈ విషయం తెలుసుకునడంతో మళ్ళీ ఒకసారి వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నందిపేట పోలీస్ స్టేషన్ లో మళ్ళీ ఫిర్యాదు ఇట్లా కనిపించట్లేదని చెప్పేసి కంప్లైంట్ చేయడంతో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టి ఏం జరిగిందని ఒకసారి వివరాలు తెలుసుకునేసరికంటే సంబంధించిన నిందితులు ఏదైతే రాజు గాని వాళ్ళ తమ్ముడు హరీష్ వీళ్ళిద్దరిని కూడా పట్టుకొచ్చి దానికి సంబంధించి విచారించడంతో ఈ విషయం అంతా బయటకు వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. సంబంధించిన రాజు తర్వాత వాళ్ళ తమ్ముడు హరీష్ అయితే వాళ్ళని పోలీసులు అయితే పట్టుకున్నారు. ఈ సంబంధించిన చాలా రోజుల క్రితం జరిగిన ఏదైతే కరోనా టైంలో ఉండడంతో కూడా అప్పుడు కొద్దిగా అట్లాంటి పరిస్థితుల్లో చంపి బండరాళ్ళ పైన పడేయడంతో కూడా అది అప్పట్లో అయితే ఎవరు చూడని పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజుల క్రితం అంటే 2-3 రోజుల క్రితం కొంతమంది ఆనవాళ్ళు లభించడంతో కూడా ఆ బండల మధ్యలో ఇరుక్కున్నారని చెప్పి కొద్ది స్థానికంగా తెలిసిన నేపథ్యంలో కూడా వాళ్ళు వచ్చి సమాచారం ఇవ్వడంతో స్పెషల్ ఫోర్స్ కూడా అక్కడికి వచ్చి దానికి సంబంధించిన పోస్ట్ మార్టం సంబంధించి కానీ ఎలా ఉన్నాడు ఏందని చూసేసరికంటే మొత్తం తన ఎముకలైతే కులిన ఎముకలైతే బయటకు వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. వెన్నెల శ్రీనివాస్, థ్యాంక్ యూ.